ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ఫైండ్ ది ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ అన్నాడు. ఏమైనా అవి ఏమైనా చూడగానే ఏమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని ఏమైనా తెలుస్తుంది, ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు. నో సార్. ఓకే, చూడండి థర్డ్ ప్రాబ్లం లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఒకటేనమ్మా పండుగకు ఇన్ సెంటర్ అన్నా, సర్కమ్ సెంటర్ అన్నా, ఆర్థో సెంటర్ అన్నా, అవి లైన్లు ఇచ్చినా పాయింట్లు ఇచ్చినా ఆ 3 టర్మ్ లో కనిపించాయంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు గివెన్ లైన్స్ సార్ అని చెప్పి తీసుకుంటాను. గివెన్ లైన్ సార్ ఏబి బార్ x + 2y = 0, ఈక్వేషన్ 1 అంటే బీసీ బార్ 4x + 3y - 5 = 0, ఈక్వేషన్ 2 అని. సిఏ బార్ 3x + y = 0, ఈక్వేషన్ 3 అని. ఏ బి సి తీసుకుంటే ఏబి అంటే 1, బీసీ అంటే 2, సిఏ అంటే 3. ఇప్పుడు యాల్టిట్యూడ్ తీసుకోండి, దీనికో యాల్టిట్యూడ్ తీసుకోండి. దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓ అవుతుంది, ఆరిజిన్ అది ఆరిజిన్ కాదు, ఆర్థో సెంటర్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి, ఏ అనే పాయింట్ కావాలి, బి అనే పాయింట్ కావాలి, అంతేగా? ఏ కావాలంటే ఏ 2 సాల్వ్ చేయాలి, 1, 3 సాల్వ్ చేయాలి, అంతే కదమ్మా. చూడండి ఒకసారి సాల్వింగ్ 1 and 3 we get a అనుకుంటే చూడండి x + 2y = 0 అంటున్నాడు, అలాగే 3x + y = 0 అంటున్నాడు. కాబట్టి ఫ్రమ్ 1 నుంచి x = -2y అనే. ఇంకొక లాజిక్ చెప్పనా, మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ కాన్స్టెంట్ లేకపోయాయి అనుకోండి, వాడి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అర్థమవుతుందా? ఎందుకు అలాగా? చిన్న లాజిక్ ఉంది, మీరు చెప్పాలి. మీరు చెప్తే చాలా బాగా వింటున్నట్టు, చాలా బాగా అర్థమైనట్టు. ఆ లైన్ చూడగానే మీకు ఒక లాజిక్ గుర్తు రావాలి. నేను హింట్ కూడా ఇచ్చాను. 0 కాబట్టి ఈక్వల్ అవుతాయి కాబట్టి సిన్స్ ఈక్వేషన్స్ 1 and 3 హ్యావ్ నో కాన్స్టెంట్ టర్మ్. లేకపోతే మ్యాటర్ రాయను నేను, మీకు చెప్పాను కదా, అర్థమైంది కదా. therefore a = 0, 0. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, ఈసారి బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. ద స్లోప్ ఆఫ్ బీసీ బార్ = -3/4 sir. 4/3 -4/3 sir. -4/3. కాబట్టి సిన్స్ ఇది ఏడి అనుకుందాం, ఇది బిఈ అనుకుందాం. సిన్స్ AD bar is perpendicular to BC bar, so slope of AD bar equal to ఏమని వస్తుంది, -1 / slope of BC bar. -1 / slope of BC bar అంటే -4/3 అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3/4 అవుతుంది. The equation of AD bar is A 0, 0 వచ్చింది, m = -3/4 వచ్చింది. The equation of AD bar is y - y1 = m × x - x1. అంటే y - 0 = 3/4 × x - 0. అంటే చూడండి 4y = 3x అవుతుందమ్మా. అంటే 3x - 4y = 0. నెక్స్ట్ సాల్వింగ్ b కావాలంటే 1 and 2 we get b.
అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్ వన్ x equal to minus 2y is substituted in equation 2 we get ఇప్పుడు ఏమైనా వస్తుంది 4 into minus 2y plus 3y minus 5 equal to 0 అంటే minus 8y plus 3y minus 5 equal to 0 అంటే minus 5y minus 5 equal to 0 5y equal to minus 5 y equal to minus 1 అని వస్తుందమ్మా ఎస్ సార్ Yes, sir. ఈ y equal to minus 1 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం అనుకోండి x equal to ఏమవుతుంది minus 4/3 అవుతుంది ఎందుకు ఇక్కడ ఉందిగా Yes, sir. మర్చిపోయాను ఎస్ సార్ ఇందులో రాశాను therefore x equal to minus 2 into minus 1 that equal to 2 అయింది నెక్స్ట్ ఇప్పుడు చూడండి మరి ఇప్పుడు నాకు b అనే పాయింట్ ఏమొస్తుంది therefore b equal to 2 2 comma minus 1 minus 1. ఇప్పుడు స్లోప్ ఆఫ్ AC బార్ ఈక్వల్ టు ఏమని వస్తుంది మనకి Minus 3, sir. minus 3 the minus 3/1 since BE bar is perpendicular to AC bar so slope of BE bar equal to minus 1 by slope of AC bar Sir, calculate, sir. and minus 1 by slope of AC bar అంటే ఏమని వస్తుంది 1/3, sir. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/3 మై B2 minus 1 వచ్చింది చూడండి the equation of BE bar is y minus y1 equal to m into x minus x1 x1 y1 y plus 1 equal to 1/3 into x minus 2 అంటే ఇది 3y plus 3 equal to x minus 2 మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి x minus 3y minus 5 equal to 0 అని వస్తుందండి Yes, sir. ఇంకోటి ఇప్పుడు 1 2 సాల్వ్ చేయాలి మనం సాల్వింగ్ 1 and 2 ఏమంటే ఇక్కడ 1 2 3 తీసేసుకున్న తర్వాత మళ్ళీ 1 2 3 ఏంటి బాబు 4 5 అని ఫ్రమ్ 4 x equal to 4y/3 అని అనుకోవచ్చా ఎస్ సార్ 4y/3 అదే y అయితే 3x/4
Yes, sir. Yes, sir. is substituted in equation 5. We get ఏమని వస్తుంది? x మైనస్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసిందమ్మా, పెద్ద అయిపోతుంటుంది. x ఈక్వల్ 4y/3 కదా అనుకున్నాం. Yes, sir. x మైనస్ అంటే x అంటే 4y/3, 4y/3 మైనస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుంది ఇక్కడ? మైనస్ 9y కదా, 4y మైనస్ 9y/3 మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుంది? మైనస్ 5y/3 అవుతుందండి. Yes, sir. ఈక్వల్ 5 లో పంపిస్తే ప్లస్ 5 అయిపోతుంది. ఈ 5 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఈక్వల్ మైనస్ 3 అవుతుంది. Yes, sir. x ఈక్వల్ 4y/3 కాబట్టి 4 ఇంటూ మైనస్ 3/3, 3 క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ మైనస్ 4 వచ్చింది. ఆన్సర్ వచ్చింది ఎందుకని? 4. Yes, sir. ఆర్థో సెంటర్ triangle ABC is O equal to minus 4 comma minus. ఏమండి? Yes, sir. ఏడు మార్కులమ్మా. given lines are AB bar, BC bar, CA bar అనుకుంటానమ్మా. x plus y plus 2 equal to 0, 5x minus y minus 2 equal to 0, తర్వాత x minus 2y plus 5 equal to 0. 3, 2, 1. మనకి ఏబిసి ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ మెథడ్ లో చేసేద్దాం. ఓకేనా? Yes, Yes, sir. sir. Yes, sir. Solving 1 and 2, we get B. అంటే ఇక్కడ 1 minus 1, 2 minus 2, 1 5, 1 minus 1, x y 1. x by minus 2 plus 2 ఏనమ్మా? Yes, sir. y by 10 plus 2, 1 by minus 1 minus 6, x by 0, y by 12, 1 by minus 7, minus 5 కదా, minus 6 అవుతుంది. అవునా? Yes, sir. 0 by minus 6, y equal to 12 by minus 6. అయ్యో, ఇది ఎందుకు క్యాన్సిల్ చేయడం? 0 minus 2, b equal to 0 comma minus 2. Solving 2 and 3, we get ఏమొస్తుంది? C minus 1, minus 2, minus 2, 5, 5, 1, minus 1, minus 2. x y 1, x by minus 5 minus 4,
y by -2 -25 అమ్మాయి 1 by -10 plus 1 -9 y by -29 తప్పు వచ్చింది 25 నేను ఇందాక ఇది యాడ్ చేసి వేసేస్తాను అనమాట -27 1 by -9 x equal to -9 by -9 y equal to -27 by -9 3 times minus 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 x equal to 1 y equal to 3 c equal to 1 comma 3 వచ్చిందమ్మా Yes, sir. ఇప్పుడు ఈసారి సాల్వింగ్ 1 and 3 we get a 1 3 సాల్వ్ చేయడం అంటే 1 minus 2 2 5 1 1 1 minus 2 x y 1 x by 5 plus 4 y by 2 minus 5 1 by minus 2 minus 1 x by 9 equal to y by minus 3 equal to 1 by minus 3 x equal to 9 by minus 3 y equal to minus 3 by minus 3 x equal to minus 3 y equal to 1 మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చింది అనుకోండి ఈ పాయింట్లు కరెక్ట్ కాదని ఒకసారి మీరు తీసుకున్న లైన్లో ఏదో ఒక లైన్లో ఈజీగా ఉన్న లైన్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి అమ్మాయి Yes, sir. ఇప్పుడు ఇది 1, 2 తీసుకున్నారు బి పాయింట్ ఇందులో రాసుకోండి 1 లో -2 + 2 సరిపోతుందిగా తర్వాత 1, 3 అనుకున్నారు ఏ అనేది -3, 1 ఇందులో రాసుకోండి -3 + 1 అంటే సరిపోయిందిగా 0 అయిపోతుంది కదా తర్వాత 2, 3 అన్నారు 1, 3 ఇందులో రాసుకోండి 1 పెడితే 5 -3 అంటే మరి 2 - 2 0 సరిపోతుందిగా Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే therefore a -3, 1 b ఇక్కడ ట్రయాంగిల్ లేదమ్మా వేయాలి ట్రయాంగిలే b Yes, sir. 0, -2 c 1, 3 ట్రయాంగిల్ ఇక్కడ వేస్తానులేండి ABC AB1 BC2 CA3 ఏ పాయింట్ వచ్చేటప్పుడు -31 0 -2 1, 3 మనం ఏమనుకుంటాం SX, Y అనేది సర్కమ్ సెంటర్ అనుకుంటాం కదమ్మా Yes, sir. ఇది సర్కమ్ సెంటర్ ఆఫ్ triangle ABC. Then SA equal to SB equal to SC. Consider SA equal to SB. Squaring on both sides చేస్తే SA square equal to SB square. అంటే x plus 3 whole square minus plus y minus 1 whole square equal to x minus 0 whole square plus y plus 2 whole square అవుతుంది x square plus 9 plus 6x plus y square plus 1 minus 2y equal to x square plus y square plus 4 plus 4y y square x square y square 6x minus 6y plus 6 అవుతుందమ్మా Yes, sir. minus 5 plus Yes, sir. 1 equal to this is equation 4. Consider
ఎస్ఏ ఈక్వల్ ఎస్సీ అని తీసుకున్నాం అనుకోండి, మన కాన్స్టెంట్ ఉండదు. అర్థమవుతుందా? Yes, sir. ఎస్ఏ ఈక్వల్ ఎస్సీ అని తీసుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. 1,3 వచ్చిందా పాయింట్? మళ్ళీ తప్పు మరి అంతే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇంకేం క్యాన్సిల్ అవుతాయి? 9 1 క్యాన్సిల్ అయిపోయినాయమా? Yes, sir. మైనస్ 2x ఎలా వస్తే ఏమవుతుంది? 8x అవుతుంది. మైనస్ 6y ఎలా వస్తే ఏమవుతుంది? ప్లస్ 4y అవుతుందమ్మా. Yes, sir. దీని నుండి 4 తో డివైడ్ చేస్తే 2x ప్లస్ y ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అనండి. సాల్వింగ్ 4 and 5. ఫ్రమ్ 5 నుంచి y ఈక్వల్ టు మైనస్ 2x తీసుకొచ్చి ఇందులో రాశాను. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. From 5 y equal to minus 2x is substituted in equation 4. We get x minus of minus 2x plus 1 equal to 0. అంటే 3x plus 1 equal to 0. x equal to minus 1/3 వచ్చిందమ్మా. ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్ అవుతుంది. వచ్చిందా? minus 1/2 2/3 ఇంపార్టెంట్ సమ్ ఇది కరెక్టే. Yes, sir. y equal to Yes, sir. minus 2x into minus 2 into minus 1/3 2/3 అవుతుంది. Therefore the circumcenter of triangle ABC is ఈ ఎక్కడైనా రాసుకోవచ్చు, ఆరు పక్కన రాసుకోవచ్చు. అందుకని ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను అమ్మా. మీరు పొరపాటు మళ్ళీ ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఒకలా రాశారని అనుకోవద్దు. అర్థమవుతుందా? Yes, sir. -1/3, 2/3. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏం చేయాలో చెప్పండి. Let M be the slope of the required line. The equation of the straight line. The equation of the straight line passing through the point. ఏం ఇచ్చాడు? 1, sir. Through the point 1, 1 with the slope M is ఏమవుతుందమ్మా? y minus y1 equal to m into x minus x1. ఇది x1, ఇది y1. y minus 1 equal to m into x minus 1. మల్టిప్లై చేస్తే y minus 1 equal to mx minus m. ఇది మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే mx minus y ప్లస్ 1 minus m అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. ఈ లైన్కి వాడు ఇచ్చిన పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత? -2, 3 అట. అంతేనా? Yes, 3 sir. units, sir. సారీ, -2, 3 అనే పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత? 3 యూనిట్స్ కదా అన్నా నేను. Distance -2, 3 అన్నారు, sir. కాదు, -2, 3 అనే పాయింట్ నుంచి డిస్టెన్స్ ఏమండి? చూడండి, గివెన్ the distance from -2, 3 to the line 1 is 3 units అని ఇచ్చాడు. దట్ ఈస్ 3 equal to పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది ఏమవుతుంది? m into x plus ఇది y plus ఇది రాసుకోవడమే రాశాను. అలాగే mx1 plus అలా రాయినా Direct రాయండి, sir. -2 -3 అయిపోయి -3 plus 1 minus 1 by
రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 3 ఈక్వల్ టు మాడ్ -2 -2m -2 -m అంతేగా? Yes, sir. బై రూట్ m స్క్వేర్ ప్లస్ 1. 3 ఈక్వల్ టు మాడ్ ఇది ఏమవుతుంది? మాడ్ 3m - 2 ఏనా? Yes, sir. మైనస్ కామన్ తీస్తే ప్లస్ అయిపోతుంది కదమ్మా, బై రూట్ m స్క్వేర్ ప్లస్ 1. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ రూట్ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇది మాడ్ మైనస్ తీసేస్తే 3m ప్లస్ 2 అవుతుంది. Yes, sir. Yes. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. మరి m వాల్యూ పాజిటివ్ నెగిటివ్ నాకు తెలియదు కాబట్టి నేను మాడ్ ఉంచేసానమ్మా. అమ్మా Yes, sir. 9 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3m ప్లస్ 2 హోల్ స్క్వేర్ అనే. Yes, sir. 9m Yes, sir. స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? 9m స్క్వేర్ 9m square plus 4 12m. plus 12m. ఇక్కడ మళ్ళీ మీరు ఇంతకుముందు మనం సమ్ అవుట్ చేసాం, ఆ విధంగానే చేసుకోవాలి ఇక్కడ కూడా. ఎలా అంటే 9m స్క్వేర్ ఇలా తీసుకొచ్చేసి m స్క్వేర్ కామన్ తీసారనుకోండి 9 - 9 అలా వస్తుంది కదా. Yes, sir. Yes, sir. అంటే ఇది సింప్లిఫై చేస్తే ఈ 9 ఎలా పంపించేసాం అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది? 5 వస్తుందా? సార్ 9m square క్యాన్సిల్ చేసేసి 4 నెట్ పంపిస్తే డైరెక్ట్ m వస్తుంది కదా సార్, 5/12. 2 లైన్లు కావాలమ్మా మనకి. ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతూ దీని డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్. లైన్ అంటే ఒక లైన్ కాదు, 2 లైన్లు ఉండొచ్చు. మన ఇందాక చూడండి యాంగిల్ ఒకటి ఇచ్చాడు, కానీ 2 డైరెక్షన్లు వచ్చే లైన్స్. Yes, sir. ఇంకోటి sir. చెప్పనా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఎన్ని రూట్స్ ఉండాలి? 2 roots, sir. More than 2, sir. 2 రూట్స్ Minimum 2, ఉండాలి. more than 2. మినిమం 2 కాదు, 2 ఉండాలి. 2 ఉండాలి. 2 రూట్స్ ఉండాలంటే మరి ఇంకో రూట్ లేకుండా పోతుంది కదా. మరి అందువల్ల మనం ఏం చేయాలంటే m ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందండి? Yes, sir. Yes, sir. ఇక్కడ ఏం రాస్తామంటే m స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్డ్, సో m ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని చెప్పి రాస్తామట. అర్థమవుతుందా? Yes, sir. m - 5 కదా అవుతుంది. అమ్మా Yes. ఇప్పుడు m స్క్వేర్ కామన్ తీస్తే 9 - 9 వస్తుంది, ఈక్వల్ టు 12m - 5. m స్క్వేర్ అంటే 0 ఈక్వల్ టు 12m - 5. m స్క్వేర్ ఈక్వల్ టు ఈ 0 ఎలా పంపించేసారు అనుకోండి, ఎనిథింగ్ పవర్ 0 అంటే ఇన్ఫినిటీ, ఎనిథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. అలా అయినా రాసుకోవచ్చు, లేదంటే కోషంట్ ఆఫ్ m స్క్వేర్ ఈక్వల్ టు 0. కోషంట్ ఆఫ్ m స్క్వేర్ ఈక్వల్ టు 0. సో m ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఒకటి. అలాగే అది 12m - 5 ఈక్వల్ టు 0 అయినా. Yes, Yes, sir. sir. అయితే సింపుల్ గా ఒక పని చేస్తాను, ఈ రెండు కొట్టు పడేస్తాను నేను. కొట్టు పడేసి మ్యాటర్ లో m ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని రాసుకుంటాను. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. 12m - 5 ఈక్వల్ టు 0. m ఈక్వల్ టు 5/12 అని వచ్చింది. సిన్స్ m స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్డ్, సో m ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? Yes, sir. ఇప్పుడు m ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఒక లైన్ వస్తుంది, m ఈక్వల్ టు 5/12 అయినప్పుడు ఒక లైన్ వస్తుంది. చూడండి, the equation of the straight line, the equation of the line passing through the point ఏమి ఇచ్చాడు? -2, 3. అంతేనా? కాదు 1, 1 ఏమో కదా. Yes, sir. Yes, sir.
passing through 1, 1 with slope m equal to infinity is y minus y1 equal to m into x minus x1. అంటే y minus 1 equal to infinity into x minus 1. ఇందాక మీకు చెప్పాను y minus 1 equal to infinity 1/0 కింద రాసుకోండి x minus 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x minus 1 equal to 0 అవుతుంది, x equal to 1 అవుతుంది. ఓకేనా? Yes, Yes, sir. sir. Yes, sir. The equation of the line. The equation of the line passing through 1, 1 with slope m equal to 5/12 అండి. Yes, sir. y minus y1 equal to m into x minus x. y minus 1 equal to 5/12 into x minus 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12y minus 12 equal to 5y minus x, 5x minus 5 అమ్మా. 5x minus 12y plus 7 equal to 0 అని వచ్చిందమ్మా. Yes, sir. Yes, sir. Therefore the required line, Yes, sir, sir. x equal to 1, 5x minus 12y plus 7 equal to 0. తర్వాత క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ సమ్ అది, కానీ ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఫార్ములాస్ తెలియాలి మీకు, గుర్తుండాలి. ఫోర్త్ సమ్. సొల్యూషన్ చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఈజీ. వాడు ఏమంటాడు చూడండి, ఈ P అండ్ Q ఆర్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్ అని చెప్పి 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. అయితే P 4p² + q² ఈక్వల్ టు a² అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అమ్మా. మరి 2 లైన్లకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏమవుతుందమ్మా? What c by root under a square plus b square, sir. అది ఆ ఫార్ములా అప్లై చేయాలి. వెరీ గుడ్. అంతే. గివెన్ లైన్ సార్, ఏ ఇచ్చినవాడు? x into secant alpha plus y into cosecant alpha equal to a. చూడండి, x secant alpha plus y cosecant alpha equal to a. ఇది చిన్న మోడిఫికేషన్ చేద్దాం చూడండి. దీన్ని మనం x by cos alpha అని రాయొచ్చా, y by Yes, sir. sin alpha అని రాయొచ్చా, ఈక్వల్ టు a. Yes, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. cos alpha sin alpha అవుతుంది. ఇదేమవుతుంది? x sin alpha plus y cos alpha అవుతుంది, ఈక్వల్ టు a. అంతేగా? Yes, sir. Yes. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x sin alpha plus y cos alpha ఈక్వల్ టు a ఇంటూ sin alpha cos alpha. అంతేనమ్మా? Yes, sir. ఇది 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయండి చెప్తాను. ఇంటూ a. 2 sin alpha cos alpha అంటే ఏంటి ఫార్ములా? Sin to alpha. వెరీ గుడ్. అంటే ఇది ఏమవుతుంది? sin 2 alpha a/2 ఇంటూ sin 2 alpha అవుతుందమ్మా? Yes, Yes, sir. అంటే x sin alpha plus y cos alpha minus a/2 ఇంటూ sin 2 alpha ఈక్వల్ టు 0 కదమ్మా? Yes, sir. Yes, sir. గివెన్ p ఈక్వల్ టు స్మాల్ p అన్నది ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ 1 అనుకుంటే ఫార్ములా ఏంటి? mod c by square root of a square plus b square కదా. mod c అంటే ఇదేగా, Yes, sir. a square plus b square అంటే sin square alpha plus cos square alpha అని వస్తుందమ్మా? Yes, sir. Yes. Yes, sir. ఈ మైనస్ ఉంది కాబట్టి మాడ్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. అంటే a/2 sin 2 alpha by square root of 1, sir. 1 అంటే ఇది 1 అయిపోతుంది. అంటే a/2 ఇంటూ sin 2 alpha అవుతుంది. దీని వాల్యూ ఏంటి? p వాల్యూ. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2p ఈక్వల్ టు ఏమవుతుంది? a sin 2 alpha అవుతుందా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. 4p² ఈక్వల్ టు a² sin² 2 alpha అవుతుందమ్మా? Yes, sir. Yes, sir.
అనుకోండి 4p స్క్వేర్ ఎందుకు వచ్చిందంటే అక్కడ వాడు ఇచ్చింది నాకు రావడం కోసం స్క్వేర్ చేసి అనమాట. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. ఈసారి రెండో చూడండి. రెండో లైన్ ఏమి ఇచ్చాడు అండ్ ఇంకో లైన్ ఏమి ఇచ్చాడు? X cos alpha minus y sin alpha equals to a cos 2 alpha. ఏ కాస్ 2 ఆల్ఫా. ఇది కూడా గడప దాటించండి. ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. గివెన్ q ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఆరిజిన్ అనొచ్చు లేదా ఓ 0,0 టు ద లైన్ 1 టు ద లైన్ 2. ఆరిజిన్ రాసిన లేకపోతే అక్కడ రాసిన కదా ఆరిజిన్ అని, మళ్ళీ ఇక్కడ ఏమో కొత్తగా రాయడం. దట్ ఈక్వల్ టు మాడ్ సి అంటే మాడ్ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అనమా. Yes, sir. Yes, sir. ఇది మాడ్ ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఏ కాస్ 2 ఆల్ఫా బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. 1, sir. ఏ కాస్ 2 ఆల్ఫా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే q ఈక్వల్ టు ఏమని వచ్చింది? ఏ కాస్ 2 ఆల్ఫా అని వచ్చింది. అవునా? ఇప్పుడు q స్క్వేర్ ఈక్వల్ టు ఏమని వస్తుంది? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. Yes, sir. ఒక పని చేయండి, ఇంకా అబౌవ్ లైన్ అని చెప్పి రాసేద్దాం అమ్మాయి. 1 తీసి పడండి. అబౌవ్ లైన్ అని రాసేయండి. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఇది కూడా ఇక్కడ అబౌవ్ లైన్ అని చెప్పి రాసేద్దాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. Sir, అబౌవ్ లైన్ అంటే ఇదే కదా. చెప్పమ్మా. sir, నేను లీవ్ అయిపోతున్నా. 1 + 2 చేస్తే నాకేమని వస్తుంది? 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అని వస్తుందమ్మా. Yes, sir. Yes, ఏ sir. స్క్వేర్ కామన్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. దీని వాల్యూ ఎంత? Cos 2 alpha, sir. ఆ? 1, sir. 1. ఇక్కడ ఆల్ఫా అనేది ఎంత అనేది మీకు అవసరం లేదు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ 2 ఆల్ఫా అంటే థీటా అనుకోండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. Yes, sir. ఇక్కడ ఏ ఉన్నా మీకు అనవసరం. ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉండాలి. ఈ రెండుకి స్క్వేర్లు ఉండాలి, మధ్యలో ప్లస్ ఉండాలి, అంతే. అదే కదా వాడు ప్రూవ్ చేయమంది. Yes, sir.